హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారండి? మరొక మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు అయితే బెల్లము కొబ్బరితో బర్ఫీ అయితే రెడీ చేశాను అనమాట. సో టేస్ట్ అయితే అమ్మీగా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కొబ్బరి ముక్కలను అయితే తీసుకున్నాను. ఇది పచ్చి కొబ్బరేనండి. పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్న తర్వాత ఇట్లాగా ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో టేస్ట్ అయితే జ్యూసీగా ఉంటుంది. ఇట్లా ముక్కల్లా కట్ చేసి పెట్టేసుకొని శుభ్రంగా కడిగి ఇట్లాగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి. మనము మిక్సీ పట్టుకోవాలి. ముక్కలు ఏం లేకుండా పొడిలాడుతూ ఉండాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో అయితే ఈ మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకే, సో పచ్చివాసన పోయేదాకా నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి యాడ్ చేయలేదనమాట. ఓన్లీ ఈ పచ్చి కొబ్బరిని అయితే ఫ్రై చేశాను. ఫ్రై చేసి పక్కన పెట్టేసిన తర్వాత 1 కప్ అయితే బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే పోసి మొత్తం కూడా బాగా కరిగిపోయేలాగా బెల్లం ముక్కల్ని ఇట్లాగా కలుపుతూ ఉండాలండి. అలాగే ఇది బెల్లము మనకి పాకము బాగా ముద్రపాకం రావాల్సిన అవసరం లేదండి. మీడియంగా మనకి కొబ్బరి కలిసిపోయేలాగా, అలాగే కొంచెం చిక్కగా వస్తే చాలన్నమాట. ఇక్కడైతే బెల్లము బాగా బుడగలు వస్తా బాగా అయితే చిక్కగా అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనము ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడిని ఈ పాకంలో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. మొత్తం కూడా నీరంతా పోయి దగ్గర పడేదాకా మొత్తం కలుపుతూ ఉండాలండి. సో దీన్ని అయితే మనము బాగా అడుగు అనేది అంటకుండా మనము మీడియంగా పెట్టుకొని మంట కలుపుతూ ఉండాలండి. సో ఇదైతే దగ్గర పడిపోయిందనమాట. చూసారు కదా, మొత్తం బాగా దగ్గరికి అయితే వచ్చేసింది. నేనైతే ఒక ప్లేట్లోకి నెయ్యి అయితే అప్లై చేసుకొని అందులోకి ఈ కొబ్బరి బర్ఫీని మొత్తం కూడా ఈ చేసుకున్న ముద్దని ఇట్లాగా ఒక బౌల్లో వేసుకొని మొత్తం కూడా ఇలాగైతే చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, మొత్తం కూడా బాగా అయితే వచ్చేసిందండి. మనము అట్లాగా వేడి మీద ఉన్నప్పుడే చాక్ తోటి కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం గట్టిగా అయిన తర్వాత చాక్తో కట్ చేస్తే మనకి అది అనేది కట్ కాదండి. సో ఇలాగ దగ్గరగా ఉన్నప్పుడే వేడి మీదే మనము చేసుకోవాలి. సో చూసారు కదా, బాగా అయితే వచ్చేసిందనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. జ్యూసీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. సో హెల్త్కి కూడా చాలా మంచిదండి. బెల్లము ఐరన్ కాబట్టి పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే, బాయ్.